హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన హెల్త్ టిప్ వీడియోలో వచ్చేసి ఇడ్లీ అండి. జొన్నలతో, గ్రీన్ కలర్ జొన్నలతో షుగర్ పేషెంట్స్కి కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ ఇది కనుక మీరు ఒక 10 days తీసుకున్నారు అంటే మీకు గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. మనము ఈ జొన్న రవ్వ అండి, షుగర్ ఉన్న వాళ్ళైతే గ్రీన్ కలరు జొన్నలు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా రవ్వలా పట్టించుకొని 2 cups రవ్వ తీసుకుంటే 1 cup మినపగుళ్ళు తీసుకోవాలి. ఒకవేళ మీరు మినపగుళ్ళు వద్దనుకుంటే ఇంకా హెల్తీగా ఉండటం కోసం మినపప్పు కూడా తీసుకోవచ్చు 1 cup. ఇప్పుడు ఈ రవ్వని మనము 1 hour నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా నానాల్సిన పని కూడా ఉండదు మనకి. ఈ విధంగా ఒకసారి వాటర్ పోసి మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 hour అలా నాననివ్వండి. నెక్స్ట్ అయితే మినపగుళ్ళు అండి. నేనైతే మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఈ మినపగుళ్ళు వచ్చేసి మనకి 5 to 6 hours నానితే సరిపోతుంది. మీరు ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారండి. ఎందుకంటే వెయిట్ పెరిగేదే మనకి ఆయిల్ వల్ల ప్లస్ వైట్ రైస్ వల్ల. ఈ ఇడ్లీ చాలామంది ఆరోగ్యానికి మంచిదని తింటూ ఉంటారు, కానీ అందులో మనకి రవ్వ మనకి రైస్తో చేసింది కాబట్టి చాలా వెయిట్ పెరుగుతూ ఉంటారు. ఈ ఇడ్లీ మీరు తిని చూడండి, మీకు గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ మినపప్పు అయితే నానిపోయినాయి. నేను కడిగేసి చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇవి చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. నేను మా ఇంట్లో వాడుతున్నాను. మా హస్బెండ్ అయితే 7 kgs తగ్గారండి 2 monthsలోనే. ఇప్పుడు మనీ ఖర్చు పెట్టి ప్రోడక్ట్స్ ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి డైట్ కనుక మనం తీసుకుంటూ ఉంటే చాలండి. మన ఆరోగ్యం ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయండి ఇడ్లీ మాత్రం. ఎలా ఉంటాయో అనుకున్నాను, కానీ ఫస్ట్ సారి నేను 3 months నుండి కూడా కంటిన్యూ వాడుతున్నాను. షుగర్ కూడా మీకు కంట్రోల్లో ఉంటుందండి. కంపల్సరీగా షుగర్ ఉన్న వాళ్ళు నార్మల్ ఇడ్లీ తినకూడదు కదా, ఈ ఇడ్లీ మీరు వేసి చూడండి. ఇప్పుడు ఈ రవ్వని కూడా మనం ఒక్కసారి కొంచెం లైట్గా కడిగి ఆ వాటర్ పాడబోసేసి ఇంకా రవ్వని పిండి ఇందులో వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవడమేనండి. మీకు కావాలంటే 1 tablespoon మెంతులు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నానబెట్టుకునేటప్పుడు. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా రెస్ట్ ఇవ్వండి. మార్నింగ్కి మనకి పిండి అనేది బాగా పులిసి పైకి పొంగుతూ ఉంటుందన్నమాట. చూడండి, నేను మీకు మూత తీసి చూపిస్తాను. చూసారా ఎంత బాగా పొంగిందో? ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని చక్కగా ఇడ్లీ కుక్కర్ కనుక పెట్టుకొని 2 whistles వస్తే చాలండి. ఎక్కువ విజిల్స్ కూడా మనకు అవసరం లేదు. నార్మల్గా ఇడ్లీ పాత్రలో వండుకోవాలి అంటే కరెక్ట్గా టైం చూసుకొని 5 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చక్కగా మీకు ఉడికిపోతాయి. ఈ విధంగా వీటికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకొని ఇడ్లీలు వేసుకోవడమేనండి. ఇవే కాకుండా నేను ఈ జొన్నలతో దోశలు కూడా వేసి చూపించాను. మీకు వీడియో లింక్ అనేది టైటిల్ దగ్గర ఇస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి ఎండ్ స్క్రీన్స్లో. మనకి జొన్న పిండితో రొట్టె లేదంటే అన్నం వండుకోవడమే తెలుసు, కానీ ఇప్పుడు ఇంకా హెల్తీగా మనము ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. ఈ సమ్మర్లో కూడా మనకి చాలా మంచిదండి. దాహం అనేది వేయకుండా, డీహైడ్రేట్ కూడా అవ్వకుండా ఉంటుంది. మీరు ఇది చూడండి, ఇలా మీరు ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా ఉందనేది కూడా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. మీరు లైక్ ఇస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. నేనైతే కొత్తిమీర చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత మెత్తగా, అసలుకి సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, నార్మల్ వాళ్ళు కూడా తినొచ్చు. ఎందుకంటే జొన్నల్లో ఎంత ప్రోటీను, ఎంత పీచు పదార్థం ఉంటుందో మీకు తెలుసు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా తినొచ్చండి.
కనీసం ఒక 10 డేస్ మీరు తిని అప్పుడు మీరు షుగర్ టెస్ట్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి చూసుకోండి. మీకే మార్పు తేడా అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.